పైగా ఇంకొక ఆయన అంటాడు షబ్బీర్ అలీ అట. ఆయన చాలా సీనియర్ నాయకుడు, పాపం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నట్టుంది. మినిస్టర్ కోసం తిప్పల పడుతూ ఉన్నాడు ఆయన. ఈమెకి ఏ హక్కు ఉంది? లిక్కర్ కేసులో ఉంది, బెయిల్ మీద ఉంది. మరి కవితమ్మ బెయిల్ మీద ఉంటే రేవంత్ రెడ్డి నులక మంత్రం మీద ఉన్నాడా? ఆయన బెయిల్ మీదనేగా ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు మరి? నీ రాహుల్ గాంధీ బెయిల్ మీద లేడా? మరి వీళ్ళందరూ బెయిల్ మీదనే ఉన్నారు కదా. ఒక ఆరోపణ విషయంలో కవితమ్మ జైల్లో ఉన్నది, బెయిల్ మీద ఉన్నది. కానీ నువ్వు అడ్డంగా దొరికిన వ్యక్తి, జైల్లో ఉండవచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తూ క్రిమినల్ కేసులో 4.5 కోట్ల రూపాయలు మళ్ళా ఇస్తాని అడ్డంగా దొరికిన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కింద పనిచేయడం మీకు సిగ్గు లేకుండా ఎదుటి వాళ్ళని కామెంట్ చేస్తే ఎట్లా ఉంటదయ్యా? కవితమ్మ బెయిల్ మీద ఉంది, ఎట్లా మాట్లాడుద్ది అంటే మరి రేవంత్ రెడ్డి దేని మీద ఉన్నాడు? ఆయన సర్కస్ లో తాడు మీద నడతా ఉండా, ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు కదా. నేను అనేది ఒకటే, మీరు అన్నారు బీసీల కోసం మేము చేసేదాన్ని సహకరించండి అని, కులగణన చేస్తున్నాం సహకరించండి అని. మేము అనేది అదే, జనగణనలో కులగణన ఉండాలి అనేది మా డిమాండ్. అది సఖ్యంగా జరగాలి అని చెప్పి, అది కూడా డెడికేషన్ కమిషన్ వేయకుండా దాన్ని తాత్సారం చేసి చివరిలో వేసి చివరికి మా ఇంటికి కూడా గణన ఎవరు రాలే. మరి అలాంటి కులగణన జరిపిన నువ్వు, జనగణన జరిపిన నువ్వు ఇలా కులగణన ఎస్ మేము సహకరిస్తాం అది జరుపు. జనగణనలో కులగణన జరపాలని మేము కోరుకుంటా ఉన్నాం.